Hi, this is NSV. This video regarding the reason behind the delay in WNC mail process. Actually, in Maharashtra government, teachers are going to conduct a strike and boycott the election duties. So instead of teachers, all other government employees, including Indian Navy, banking sector, are also involved in election duty. So until May 20th, the shortage of employees in Indian Navy. So most probably mails start after 20th May. Thank you, one and all. हेलो एवरीवन। ये जो WNC का मेल अभी तक नहीं आया है बोल के बहुत सारे लोग हमको व्हाट्सएप पे क्वेश्चंस पूछ रहे हैं। इसका कारण है जो इलेक्शन ड्यूटी के लिए जो टीचर्स को दिया जाता है वो टीचर्स पूरे स्ट्राइक पे चले गए हैं और ये पारा ड्यूटी पूरा अपने कमांड के स्टाफ को, बैंक स्टाफ को ऑल ओवर स्टेट में दिया गया है पूरा। इसलिए थोड़ा टाइम लगेगा। आपको 20 तक तो आपका ये नहीं होगा, 20 तक नहीं आ सकता है मेल। आने से अच्छा है 20 के बाद ये प्रोसेस स्टार्ट करेगा। मंथ एंडिंग तक आपका मेल आपको मिल जाएगा, इसलिए कुछ टेंशन लेने का ज़रूरत नहीं है। टीचर्स की वजह से, स्ट्राइक जाने की वजह से इलेक्शन ड्यूटी पूरा अपने स्टाफ को दे दिया गया है, इसलिए पूरा काम थोड़ा रुका हुआ है, स्लोली चल रहा है। आपको 20 के बाद, May 20 के बाद आपका मेल आपने शुरू करेगा। लेकिन पूरा चेक करते रहिए, अगर इससे पहले कुछ चेंज हो रहा है, कुछ आ रहा है तो हम आपको बता देंगे। ओके, थैंक यू। ఎన్ఎస్వి. సో WNC ముంబై మెయిల్స్ ఇప్పటికే ఇంకా రాలేదు అని చాలామంది తొందరపడుతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అని మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే, మహారాష్ట్రలో స్టేట్ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్స్ అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా స్ట్రైక్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలానే ఎలక్షన్ డ్యూటీ అంతటినీ కూడా బాయ్కట్ చేశారు. సో ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరగడం వల్ల, త్రూఅవుట్ ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అక్కడ కూడా ఎలక్షన్స్ జరగడం వల్ల కంప్లీట్గా ఏమైందిరా అంటే ద షార్టేజ్ ఆఫ్ ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్స్. సో ఈ ఆఫీసర్స్, ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్స్ అందరూ షార్టేజ్ ఉండడం వల్ల, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఇండియన్ నేవీ, ఆల్ అదర్ డిఫెన్స్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్, 90% ఆఫ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆ ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ చేశారు. ఇలా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎవరికైతే మనకి మెయిల్స్ పంపించాలో మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి, వాళ్ళందరికీ స్టాఫ్ షార్టేజ్గా ఉండడం వల్ల డిలే అవుతుందని తెలిసింది. సో మోస్ట్లీ ఒకవేళ ఎవరైనా పాసిబిలిటీ ఉంటే రావచ్చు, లేని పక్షాన 90% ఆఫ్టర్ May 20 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎందుకని అంటే ఎలక్షన్ డ్యూటీస్ అన్నీ కూడా May 20 వరకు ఆల్రెడీ వాళ్ళకి పోస్ట్ చేశారు. సో కాబట్టి ఆఫ్టర్ 20 తర్వాత పాసిబిలిటీ ఉంది మెయిల్స్ రావడానికి. ఈలోపు ఏమైనా మెయిల్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.